హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బాలామృతం లడ్డూలు. చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిల్లలకి పెడతాం, కానీ వాళ్ళు అది తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటప్పుడు ఆ పిండిని వేస్ట్ చేయకుండా ఇలా లడ్డూలు చేసి పెట్టండి. పిల్లలే కాదు, పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ బాలామృతం లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఇప్పుడు లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బాలామృతం పిండిని తీసుకోవాలి. ఈ పిండిలో షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడిని వేయాలి. తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోకపోతే మరి కాస్త వేసుకోవచ్చు. ఇలా ఈ పిండిని షుగర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాగబెట్టిన నెయ్యిని సరిపడా వేసుకోవాలి. ఒక్కసారిగా నెయ్యి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూ చుట్టడానికి వచ్చేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పును వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఈ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటిని ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా చక్కగా లడ్డూలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారుగా పిల్లలకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బాలామృతంతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.